మనం నమ్ముతున్నది కూడా అది బైబిల్లో వాక్య ప్రకారమా కాదా, ఎవరు వాక్య ప్రకారం చెబుతున్నారు అని మనం ఆలోచించకపోతే ఎలాగా? వెరీ గుడ్, మంచిది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే అమ్మా, మనకి బైబిలే ప్రామాణికం అనే దాన్ని మనం తీసుకుంటున్నాం. ఓకేనా? యోహాను సువార్త 5వ అధ్యాయము, తొందరగా యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం, 39వ వచనమా 37వ వచనమా? 37 చదువు, 39 చదవండి. అందరూ చేయాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనముల యందు నిత్య జీవం కలదని చెప్పండి. లేఖనముల యందు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారా? నిత్య జీవం, నిత్య జీవం ఎక్కడుంది? లేఖనం అంటే వాక్యం. అంటే ఒక మనిషికి నిత్య జీవం దొరకాలి, పరలోకానికి వెళ్ళాలి అంటే ఏమిట్లో ఉంది? వాక్యం. వాక్యం ఎక్కడుంది? బైబిల్లో ఉంది. 66 పుస్తకాలు బైబిల్లో ఉంది. మరి వాక్యమే మనకి నిత్య జీవం ఇస్తుంది కనుక ఆ వాక్యము పాల్గొన్నారు చెప్పేది సత్యమా? విక్టర్ పాల్ చెప్పేది సత్యమా? నెవిల్ చెప్పేది సత్యమా? ప్రశాంత్ చెప్పేది సత్యమా? ఆయన పేరు కృష్ణ కదా, శ్యామ్ సుందర్ గారు చెప్పేది సత్యమా? లేదు ఎవడు చెప్పినా వింటుంటావా? ఎవరైనా చెప్పుకోరయ్యా.